హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గైస్ నేనైతే మీ ముందుకి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకండి. మీరు కంపెనీ నేమ్ చూసుకుంటే మీకు కుకు ఎఫ్ఎం కంపెనీ ఫ్రెండ్స్. సో ఇది చాలా మందికి తెలుసని అనుకున్నాను. సో ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి మీరు ఈ ఫుల్ వీడియో అయితే చూడండి. మీరు కుకు ఎఫ్ఎం కంపెనీ వాళ్ళంటే మనం మెయిన్గా ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు మనకి ఏమి ప్రొవైడ్ చేస్తారంటే మనకి టెక్స్ట్ బుక్స్ కానీ లేదంటే సాంగ్స్ కానీ మనకి ఆడియో రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎఫ్ఎం తెలుసు కదా ఎఫ్ఎం అనేది. సో అట్లా మనకి వీళ్ళైతే కొన్ని కొన్ని స్టోరీస్ అనేవి మనకి ఆడియో రూపంలో తెలియచేయడం జరుగుతుంది. సో మెయిన్‌గా మీకు ఇందులో వర్క్ అనేది ఏముంటదని చెప్తాను నేను. మనకి డైరెక్ట్‌గా ఈ నోటిఫికేషన్ మనకి కుకు ఎఫ్ఎం కంపెనీ వాళ్ళు మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది గైస్. అండ్ ఇది మీకు కంప్లీట్‌లీ రిమోట్ జాబ్. మీరు ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే మనకి 4 డేస్ అగో మనకి రీసెంట్‌గానే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ జాబ్‌కైతే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు గైస్. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకోవచ్చు. మెయిన్‌గా మీరు జాబ్ రోల్ చూసుకున్నట్టయితే కస్టమర్ డిలైట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇందులో మీరు రోల్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే మెయిన్‌గా మీకు స్కిల్స్ అని ఏం కావాలంటే ఇక్కడ చూడండి ప్లస్ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ప్రొఫెషనల్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు మీకు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. సో ఇందుట్లో మీకు ఏదైనా సరే ఫ్లూయెంట్‌గా మీకు తెలుగు వచ్చి మన ఆంధ్ర అండ్ తెలంగాణలో చూసుకుంటే మనం ఎక్కువగా తెలుగు యూజ్ చేస్తారు కాబట్టి సో మీకు తెలుగు వచ్చినా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. అంతేగాని మీకు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మీకు ప్రతీదీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ రావాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు ఏదైనా ఒక ఫ్లూయెంట్ లాంగ్వేజ్ వచ్చి మీరు జస్ట్ మీకు బేసిక్ హిందీ వచ్చిన ఎవరైనా సరే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్లియర్‌గా చెప్తున్నాను. ఇంకా మీరు కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మల్టిపుల్ ఛానెల్స్ ఇక్కడ మల్టిపుల్ ఛానెల్స్ అంటే మనకి మెయిన్‌గా ఇక్కడ ఫోన్స్ కాల్స్ కానీ చాట్స్ రూపంలో ఈమెయిల్‌కి మనకైతే వర్క్ అనేది ఉంటుంది. సో మీకు ఇక్కడ ఫోన్ కాల్స్, చాట్స్, ఈమెయిల్స్ అంటే మనకి ఇప్పుడు మీరు ఎవరైనా సరే మన కొంతమంది మనకి ఇక్కడ ఆడియో రూపమ్స్ మనకి తీసుకుంటారు సబ్స్క్రిప్షన్ అనేది. ఇక్కడ గెట్ ఫ్రీ టైల్ ఉంది కదా! సో చాలామంది కుకు ఎఫ్ఎంలో మనకైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. సో కొంతమంది తీసుకున్నప్పటికి వాళ్ళకైతే కొన్ని కొన్ని ఎర్రర్స్ వచ్చాయి. అంటే మనకి పేమెంట్ ఫెయిల్ అవ్వడం గానీ, సో కొన్ని కొన్ని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీద ఇష్యూస్ అనేవి మీరు సాల్వ్ చేయాలి. అది మీరు ఎలా సాల్వ్ చేయాలంటే ఫోన్ కాల్స్ రూపంలో, చాట్స్ రూపంలో, ఈమెయిల్ రూపంలో. సో ఈ 3 టాస్క్‌లో మీరైతే వాళ్ళకైతే సాల్వ్ చేయాలని చెప్తున్నారు. సో చాలామంది కాల్స్ చేస్తారు. మనకి మెయిల్స్ చేస్తారు. చాట్ రూపంలో మనకి మెసేజ్ చేస్తారు. సో ప్రతిదీ మీరైతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్తున్నారు. సో మల్టిపుల్ ఛానెల్స్ అంటే మనకైతే అందరితో మీరైతే ఇంటరాక్ట్ అవ్వాలి. ఫోన్స్, చాట్స్, ఈమెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రిక్వైర్మెంట్స్ అని మెయిన్‌గా మనకి ఏం కావాలంటే గైస్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వెర్బల్ రైటింగ్. ఎందుకంటే మనకి మీరు ఇక్కడ ఫోన్స్, చాట్స్, ఈమెయిల్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరైతే ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి. సో అయితే ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు గైస్. డైరెక్ట్‌గా నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్ అయితే మీకు కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఫోటోషాప్ నేర్చుకునే మీకు బెనిఫిట్స్ ఏముంటాయంటే మీరు ఒక ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే. ఈ కోర్స్ నేను మీకు 30 డేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను గైస్. మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కదా మెసేజ్ చేయండి. డైరెక్ట్ నేనే మీతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతాను. స్కిల్స్ కొంచెం ఫ్లూయెంట్‌గా ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరైతే మెయిన్‌గా ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే మీకు ఖచ్చితంగా రావాలి గైస్. నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మీకు జస్ట్ మీకు హిందీ బేసిక్స్ అనేది. అంటే మీరు వాళ్ళతో కొంతమంది మనకి కాల్స్ మనకైతే ఎక్కువ హిందీలో మాట్లాడతారు. సో మీరు బేసిక్ హిందీ వచ్చినా సరే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఈ జాబ్‌కి అయితే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజులు అయితే లేదు కదా! ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి గైస్. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ అప్లై చేసుకోవడం తర్వాత అప్లై చేయాలని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో మనకి ఈ వేకెన్సీస్ అనేవి మనకి లిమిట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్‌కి లైక్ అయితే చేయండి. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలన్నా లేదంటే హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్ళు ఎవరికైనా వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి గైస్. ప్రతిదీ మనకైతే అప్డేట్స్ అయితే ఇస్తాను. అండ్ నేనైతే రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ మనకి చాలా వర్చువల్ ఇంటర్వ్యూస్ జరిగినాయి. సో ప్రతిదీ నేనైతే మన గ్రూప్‌లో అప్డేట్ చేశాను. ఇక్కడ చూడండి లైవ్‌గా చూపిస్తున్నాను కదా! సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు గ్రూప్‌లో జాయిన్ అవ్వండి గైస్. ప్రతిరోజు మనకి వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ ఎక్కడున్నా సరే గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తుంటాను. చాలామంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీరు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు.